నాకు ఒక మంచి అవకాశం ఉంది. నా ఫ్రెండ్స్ చెప్పారు. వాళ్ళు ఇలా బాగుందన్నారు. ఒకసారి పోయి చూద్దాము. బాగుంటే వెళ్దాము. లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళని ఇన్విటేషన్ చేసి మనం ఒక 2-3 నిమిషాలు ముగించుకొని రావాలి. అంతేగాని మనం ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఓన్లీ ఇన్విటేషన్ మాత్రమే ముగించుకొని రావాలి. అలాగే ఒక వ్యక్తికి మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ పిక్చర్ లో మనం ఫోన్ చేసి చెప్తున్నాం. మన అక్కో చెల్లో లేకపోతే అన్నయ్యో వదినో సంథింగ్ ఎవరో ఉంటారు. ఫోన్ చేసి ఇలా బిజినెస్ ఉంది చాలా బాగుంటుంది ఇవన్నీ చేద్దురని చెప్పి ఆ ఇన్విటేషన్ తో కాక ప్రెజెంటేషన్ బిజినెస్ గురించి మొత్తం మనం ఫోన్ లో చెప్పామంటే వాళ్ళకి అక్కడ అర్థం కాక ఏమవుతుందంటే అర్థం కాదు. వాళ్ళు అక్కడ కూడా కంప్లీట్ గా వింటున్నారు, డిసైడ్ అవుతున్నారో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ కేసు రీడింగ్ ఏముంటుందో, వాళ్ళు అక్కడ ఏం వర్క్ చేస్తున్నారో తెలియదు. ఫోన్ లో వేరే టీవీలో చూస్తే మనతో మాట్లాడుతున్నారా, సరే సరే అంటున్నారు అంటే మనకు అర్థం అవుతుంది. కానీ వింటున్నారో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ రిజల్ట్ అనేది తక్కువలో వస్తుంది. ఓన్లీ 13% అంటే 13% మాత్రమే వస్తుంది. అదే ఇక్కడ కింద పిక్చర్ లో చూడండి, సెకండ్ పిక్చర్ లో ఒక బోర్డు మీద అల్లపై ఒక మీటింగ్ హాల్ కి ఇన్వైట్ చేశాము. ఒక ప్లేస్ అంటూ ఇన్వైట్ చేసినప్పుడు ఏమవుతుంది, అతను మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము కదా, సరే అక్కడ ఏదో మంచి ఆపర్చునిటీ ఉంది, మనం కూడా డిసైడ్ అయితే బాగుంటుంది, మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి తనకున్న మిగతా పనులు అని చెప్పేసి అన్ని కూడా వాటిని పోస్ట్ పోన్ చేసుకోను, లేకపోతే అన్ని సమకూర్చుకోను తను ఆ టైం కేటాయించుకొని అక్కడికి వస్తాము. వచ్చినప్పుడు మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఓన్లీ మనం చెప్పే టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ని ఇంట్రెస్ట్ గా వింటారు. అవి విన్నప్పుడు ఆ వ్యక్తి మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు కంప్లీట్ గా వినడం వల్ల, కళ్ళతో చూస్తూ చెవులతో వినడం వల్ల అక్కడ వాళ్ళ రియాలిటీని గుర్తిస్తారు. అలాగే రిజల్ట్ కూడా ఆ వ్యక్తి డిసైడ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 97% వరకు, 97% వరకు. సో కాబట్టి మనం ఆహ్వానాన్ని ఈ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రశ్నకు సమాధానం ప్రశ్నతోనే ఇవ్వండి. ఆన్సర్ ద క్వశ్చన్ విత్ క్వశ్చన్. అంటే ఇక్కడ చాలా మంది మనం ఒక మిస్టేక్ చేస్తున్నాం. ఏంటంటే ఒక వ్యక్తికి మనం ఒకవేళ ప్రెజెంటేషన్ తెలియక పొరపాటున ఇన్విటేషన్ లాగకుండా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కొంత నా క్లోజ్ ఫ్రెండ్ నేను ఏదైనా చెప్తే ఏం కావాలి చెప్దాము, ఇన్విటేషన్ ఎందుకు, సరే తను బిజీగా ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర అన్ని చెప్దాంలే ఈ బిజినెస్ గురించి అని చెప్పేసి మనం వెళ్ళి చెప్తూ ఉంటాం. అక్కడ చెప్పినప్పుడు అతని వ్యక్తి ఏంటంటే అతను మనం చెప్పేదాన్ని వినకుండా అతను క్వశ్చన్ వేస్తూ ఉంటాం. మనం ఏదైనా చెప్తూ ఉంటే ఏమంటారు, ఇది చైన్ సిస్టమా, ఇందులో ఏం చేస్తాము, ఇట్లా చాలా వచ్చినాయి అని రకరకాలుగా ఒక్కొక్క విధంగా క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. ఆ క్వశ్చన్లు వేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆన్సర్ చెప్తూ ఉంటాం. కానీ అలా చేయకూడదండి. ఇందులో రాంగ్. మనం ఒక నెట్వర్క్ బిజినెస్ చేయాలంటే ఎదుటి వ్యక్తికి ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి క్వశ్చన్ వేసేటప్పుడు మనం వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోవడం కాదు. అతను క్వశ్చన్ వేస్తే మనం కూడా క్వశ్చన్ తోటే అతనికి ఆన్సర్ చెప్తూ అతను మనం వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే విధంగా మనం అక్కడ మాట్లాడాలి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రశ్నకు సమాధానం మనం ప్రశ్నతోనే చెప్పాలి. అలాగే మనం ఎవరికైనా ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు వెంటనే వాళ్ళు ఇది ఒక చైన్ సిస్టమా లేదా జాయినింగ్ సిస్టమా అని అడిగే అవకాశం ఉంది. అయితే చాలా అడుగుతారు, ఇలా ఒక 6 జాయిన్ చేయాలి, 6 మధ్య ఒక్కొక్క 6 జాయిన్ చేయాలి, ఇట్లా స్టాలిన్ సినిమా లాగా ఒక వ్యక్తికి ఎలా దెబ్బ తగిలితే గురికి హెల్ప్ చేయమన్నారు, అదే విధంగా ఇది కూడా అంతే అండి, మనం ఏం చేసేయలేదు, ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలు, ఇంట్లో వాడుకునేవి అందులో ఉంటాయి, ఇవి చాలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని ఇవన్నీ చెప్తూ ఉంటాను. అయితే వాళ్ళు అన్ని అడిగినప్పుడు చైన్ సిస్టమా అంటే, అవును మీకు తెలుసా చైన్ సిస్టమ్ అంటే ఏంటి, వాళ్ళు తెలుసానని అన్నారు కదా, వాళ్ళు అడిగారు కదా చైన్ సిస్టమ్ అంటే, అవును చైన్ సిస్టమ్ అంటే ఏంటి అని ఎదుటి వ్యక్తులు మనం అడిగి చదివితే వాళ్ళకి ఎంతవరకు తెలుసో మనకి అక్కడ అర్థమవుతుంది. అలా కాకుండా అవునండి ఇది చైన్ సిస్టమే అని చెప్పి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే ఓ చైన్ సిస్టమా ఇది నా వల్ల కాదు అనుకుంటాను. వాళ్ళకి ఏం తెలుసో మనం అక్కడ చైన్ సిస్టమ్ అంటే ఏంటని అక్కడ అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ని బట్టి మనం కూడా ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పగలము. ఓకే ఇక ఇలా చాలా కంపెనీలు చేస్తామండి, ఇలా అంటే మరి చైన్ సిస్టమ్ ఎక్కడ లేదండి. ఈ రోజున ఒక బిల్డింగ్ కట్టాలంటే
చైన్ సిస్టమ్ కాదా? ఓన్లీ ఏం చూడకుండా డైరెక్ట్ గా ఇల్లు వస్తుందా? ఒక ఇల్లు ఒక స్థలం చూసుకోవాల్సిన అవసరం లేదా? స్థలం చూసుకుంటే మనం ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి అవసరం లేదా? మేస్త్రి ఉంటే సరిపోతుంది ఇల్లు కట్టడానికి. అతను మనుషులు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? ఇసుక అవసరం లేదా? సిమెంట్ అవసరం లేదా? లేకపోతే ఒక ఇల్లు స్లాబ్ పోయాలంటే సెంట్రింగ్ అవసరం లేదా? లేకపోతే కార్పెంటర్, ఒక ప్లంబర్, ఒక స్టోన్స్ వేసే వ్యక్తి, ఎంతో మంది కావాలి. మరి చైన్ సిస్టమ్ కాదా? మరి ఇంతమంది లేకుండా బిల్డింగ్ అవుతుందా? లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్తాం, ఒక డాక్టర్ డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాము, మధ్యలో ఎవరు లేరా? మనం వెళ్తే ఫస్ట్ అక్కడ ఓపీ తీసుకోవాలి, రిసెప్షన్ లో కలవాలి, ఆ తర్వాత సిస్టర్ తోటి మాట్లాడాలి. సిస్టర్ చెక్ చేస్తుంది, సిస్టర్ కానించి డాక్టర్కి వెళ్తే డాక్టర్ కానించి మళ్ళీ టెస్ట్లకు వెళ్ళాలి, టెస్ట్ల కానించి మళ్ళీ రిపోర్ట్ రావాలి, రిపోర్ట్లు కానించి ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఏదైనా ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేసే వ్యక్తి మళ్ళీ సపరేట్ ఉంటాం, మేనేజ్మెంట్ సపరేట్ ఉంటుంది. మరి చైన్ సిస్టమ్ ఎక్కడ లేదండి? ఒక స్కూల్ ఉంది, స్కూల్లో చైన్ సిస్టమ్ లేదా? ఒక షాపింగ్ మాల్ ఉంది, చైన్ సిస్టమ్ లేదా? వాళ్ళు అడిగిన దాంట్లో మనం కూడా కొంత నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల వాళ్ళని క్వశ్చన్ తోటే మనం వాళ్ళకి తెలిసిన దాన్ని తెలుసుకొని మనం కూడా వాళ్ళకి క్వశ్చన్ తోటే ఆన్సర్ చెప్పే విధంగా మనం ఉండాలి. అటువంటి సందర్భాల్లో మనం ఏది చెప్పాలో తెలియకపోతే ఇది చైన్ సిస్టమా లేదా జాయినింగ్ సిస్టమా అని గందరగోళంలో ఉంటే అప్పుడు ఎదుటి వ్యక్తి ఏమవుతుందంటే అతనికి కొత్త అనుమానాలు వచ్చి ఇది నాకు చేయడం కుదరదు అని చెప్పడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ చైన్ సిస్టమ్ ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు చెప్పే చెప్పే విషయము వాళ్ళకి కన్ఫ్యూజన్ గా ఉంటది. ఈయన ఏదో నా బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చిండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే ఏం తెలియదు, ఈ మేడంకే ఏం తెలియదు, నాకేం చెప్తావు, నువ్వు చెయ్యి తర్వాత చూద్దామను, లేకపోతే నాకు టైం కుదరతాను అని ఎన్నో చెప్తుంటారు. అక్కడ ఏముండదు, టైం లేకుండా ఎవరికి ఉండదు. 24/7 ఎవరు వర్క్ చేయరు. బాగా చేస్తే 10 అవర్స్ కాదు 12 అవర్స్. 12 అవర్స్ లో 8 అవర్స్ పడుకున్న 2 అవర్స్ ఫ్యామిలీకి ఇచ్చిన మిగతా 2 అవర్స్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కూడా ఇవన్నీ తెలుసుకొని ఉంటే ఆ వ్యక్తికి అక్కడ వచ్చిన సమాధానం ఏదైతే క్వశ్చన్ ఉంటుందో క్వశ్చన్ సమాధానం చెప్పినట్టుండి ఎదుటి వ్యక్తికి మనం స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి స్ట్రాంగ్ గా చెప్పాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు మనం ఉండకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఇమిడియట్ గా మనం చైన్ సిస్టమ్ అంటే ఏంటి లేదా జాయినింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని వాళ్ళని మనం ప్రశ్నించాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పిక్చర్ లో వాళ్ళు అడుగుతున్నారు, కానీ వాళ్ళు వేసిన క్వశ్చన్ కి అతను అడిగారు. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి తెలియకపోతే ఇతను చెప్తున్నారు. అక్కడ చూడండి ఎంత ఇంట్రెస్ట్ గా వింటున్నారు. ఏంటి, మీ కంపెనీలో జాయినింగ్ చేస్తే డబ్బులు ఇస్తారా, లేకపోతే బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయా? అయితే నాకు తెలిసిన చాలా అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఇది చైన్ సిస్టమ్ అని క్వశ్చన్ వేసిన దానికి మనం ఏం చెప్పాలంటే జాయినింగ్ సిస్టమా, జాయినింగ్ చేస్తే డబ్బులు ఇస్తారా మీకు తెలిసిన దగ్గర, లేకపోతే బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయా? అయితే నాకు తెలిసిన చాలా చట్టపరమైన కంపెనీల్లో జనాలను జాయినింగ్ చేస్తే డబ్బులు రావు, కానీ కంపెనీకి బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ నాది, నా కంపెనీలో అందరూ వాడుకునే ప్రోడక్ట్లు ఉన్నాయి, అతి సాధారణమైన వ్యక్తి కానీ అతి ఉన్నతమైన వ్యక్తి వాడుకునే ప్రోడక్ట్లు ఉన్నాయి, ఇన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి, ఏది నచ్చితే అయినా ఏదైనా తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోడక్ట్లు ఉన్నాయి. నా కంపెనీలో వచ్చేసి ప్రతి ప్రోడక్ట్ కూడా ఉపయోగపడేది అందరికీ అన్ని రకాలుగా, ఒక చిన్న పిల్లల కానించి పెద్ద వ్యక్తుల వరకు కూడా వాడుకునే ప్రోడక్ట్స్ ఒక 4 రకాల కేటగిరీలు ఉన్నాయి. ఇటువంటి కేటగిరీ పర్సన్స్ అయినా కూడా ఉపయోగపడే ప్రోడక్ట్లు ఉన్నాయి. నాకు తెలిసిన మా కంపెనీలో ప్రోడక్ట్ తీసుకొని కంపెనీకి ఏదైతే కంపెనీకి మనం ప్రోడక్ట్ సేల్స్ అయితే ఇన్కమ్ ఇస్తుంది, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ నాదని మనం ఇక్కడ చెప్పాలి. అలాగే ఇక్కడ ప్రోడక్ట్ ఉంటుంది, కంపెనీకి మనం బిజినెస్ ఇస్తే అప్పుడు ప్రోడక్ట్ టర్న్ ఓవర్ మీద కమిషన్ వస్తుంది,
ఈ టర్న్ ఓవర్ చేసే వాళ్ళు మన ద్వారా ఎంత మంది వస్తారు, వారి బిజినెస్ మీద కూడా మనకు కమిషన్ వస్తుంది. అంతేగాని జనాలు జాయినింగ్ చేసినంత మాత్రం డబ్బులు రావు. చాలా మంది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే అందరికి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇది మా కంపెనీలో ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, మా కంపెనీకి బిజినెస్ ఇస్తే అప్పుడు ప్రోడక్ట్ టర్న్ ఓవర్ మీద కమిషన్ వస్తుంది. ఈ టర్న్ ఓవర్ చేసే వాళ్ళు ఎంత మంది జనాలు ఉంటారు, ఆ దాన్ని బట్టి నాకు బిజినెస్ మీద కూడా కమిషన్ వస్తుందని. అంతేగాని జనాలు జాయిన్ చేస్తే కమిషన్ రాదు, డబ్బులు రావని అక్కడ ఎదుటి వ్యక్తి అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది. యామ్వే ఇటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి, కానీ వాటిలో డబ్బులు కట్టాలి, కిట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే వాటిలో లెవెల్స్ కూడా వేరే విధంగా ఉంటుంది. వాటి సిస్టమ్, మన సిస్టమ్ ఏంటంటే యూని లెవెల్ సిస్టమ్. కానీ బయట వేరే కంపెనీలు ఎలా ఉంటాయంటే లెఫ్ట్ రైట్ జాయిన్ చేసుకోవాలి. ఒక లెగ్ నిలబెట్టుకునేసరికి ఇంకొక లెగ్ పడిపోతుంది, మళ్ళీ ఇంకొక లెగ్ నిలబెట్టుకునేసరికి ఇంకొక లెగ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది, 2 లెగ్గులు బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే ఇక్కడ కంపెనీ నుంచి ఇన్కమ్ కానీ ఏదైనా కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది. కానీ అలా రావాలంటే చాలా టైం పడుతుంది, జనాలు వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ కొన్ని కంపెనీల్లో ఏమవుతుంది అంటే ఒక 5 మెంబర్స్ వరకు జాయిన్ అవ్వాలి, మళ్ళీ 5 మెంబర్స్ ఉండాలి. ఇట్లా మనం కొన్ని రోజులు జాయిన్ చేయలేక అవ్వకపోతే ఏమవుతుందంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. కానీ మన కంపెనీ సిస్టమ్ ఏంటంటే యూని లెవెల్ సిస్టమ్. మనం ఈ రోజు 6 మెంబర్స్ జాయిన్ చేసుకోవాలని చెప్తున్నాం. 6 మెంబర్స్ తో కాకపోయినా 1 నెంబర్ తోటి అయినా బిజినెస్ చేసుకోవచ్చు, మనం నిలబడచ్చు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని నిలబెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఇట్లా మన బిజినెస్ అనేది ఖచ్చితంగా 6 మెంబర్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనం సక్సెస్ఫుల్ వెళ్తాము, లేకపోతే ఇన్కమ్ రాదు అనేది లేదు. ప్రతి ఒక్క వ్యక్తితో చేసుకుంటూ కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. 6 మెంబర్స్ తో తీసుకుంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఒకవేళ ఒక మెంబర్ లేకపోయినా కూడా మనకి ఇక్కడ 0 నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉంటామో అక్కడి నుంచే ఉంటుంది. ఆల్వేస్ లెవెల్ ఇంక్రీజ్, నో డెమోషన్, ఓన్లీ ఇంక్రీజెస్. మన కంపెనీలో ఓన్లీ ఇంక్రీజ్ కానీ నో డెమోషన్. సో బయట కంపెనీలో అయితే ఏమవుతుందంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే అన్నా ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ ఆ బ్యాలెన్స్ చేయాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా టైం పడుతూ ఉంటుంది, కానీ చాలా కష్టం ఉంటుంది. కానీ మన కంపెనీలో చాలా ఈజీ యూని లెవెల్ సిస్టమ్ కాబట్టి ఎక్కడి నుంచి ఏ విధంగా చేసినా కూడా మన కంపెనీకి బిజినెస్ టర్న్ ఓవర్ ఇవ్వాలి. బిజినెస్ టర్న్ ఓవర్ ఇస్తే ఆ టర్న్ ఓవర్ ని బట్టి మనం ఎంత టర్న్ ఓవర్ చేస్తే ఆ టర్న్ ఓవర్ ని బట్టి ఇన్కమ్ ఇస్తుంది అని ఇక్కడ మనం ఎదుటి వ్యక్తికి సమాధానం ప్రశ్నతోనే చెప్పాలి. ఇక్కడ కూడా ఎక్కువ డిస్కషన్ రాకూడదు. ఎంత అంటే కొంత తొందరగానే అతి త్వరగా ముగించుకోగలిగితే అంత మంచిది. అలా కాకుండా వాళ్ళు అడిగే కొద్దీ సంతృప్తి చెందే వరకు సమాధానం ఇస్తూ పోతే వాళ్ళు 100కు పైగా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు, మనం చెప్తూనే ఉండాలి, వాళ్ళు వేస్తూనే ఉంటారు, మనం ఇక్కడ చెప్తూనే ఉంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సిస్టమ్ కూడా మనం తెలుసుకోవాలి. ఎలా అంటే త్రీ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఉంది. ఒకటి పేర్ సిస్టమ్, ఒకటి మ్యాట్రిక్స్ సిస్టమ్, ఇంకోటి వచ్చేసి యూనిలెవెల్ సిస్టమ్. అయితే బయట కంపెనీలన్నీ కూడా ఫస్ట్ 2 సిస్టమ్స్ ఉన్నాయి, మన కంపెనీ మాత్రం యూనిలెవెల్ సిస్టమ్ మీద నడుస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సమయం ఎంపిక. ఈ సమయం ఎంపిక ఏంటంటే చాయిస్ ఆఫ్ టైం. ఎప్పుడు కూడా ఒక ప్రాస్పెక్ట్ ను మనం ఒక ప్రెజెంటేషన్ కు ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు అతనికి 2 టైమ్స్ ఇవ్వండి. అంటే మనం ఒకరిని ఇన్వైట్ చేశాం, ఒక మీటింగ్ హాల్కి ఇలా మంచి ఆపర్చునిటీ ఉందని ఇన్వైట్ చేశాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనము వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా మీకు వీలు ఉంటే అప్పుడే రండి, లేకపోతే మేము వస్తాము, దీని గురించి చెప్తాము అని అలా చెప్పకుండా మనం ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇవ్వాలి, 2 టైమ్స్ ఇవ్వాలి. జస్ట్ సపోజ్
మండే రోజు ఫలానా దగ్గర మీటింగ్ ఉందండి, అక్కడికి రండి, మంచి అవకాశం మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఒక ఫ్రైడే రోజు ఇట్లా ఒక మీటింగ్ ఉంది, ఆ రోజు ఉంది అని చెప్పేసి మనం 1 లేదా 2 రోజులు టైమింగ్ చెప్పాలి. వీక్లీలో ఇలా జరుగుతుందండి, మీకు ఆ రోజు సమయం కేటాయించుకొని రాగలిగితే మీకు మంచిగా ఉపయోగపడుతుంది అని మనం అక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పకూడదు. ఉపయోగపడుతూ ఉండొచ్చేమో, ఒకసారి రండి, అవకాశం మీకు బాగుంటుంది అనుకుంటున్నా, ఓసారి వస్తే బాగుంటుందని మనం ఆ విధంగా ఇన్వైట్ చేసి ఒక 2 టైమ్స్ అనేది వాళ్ళకి మనం టైం కేటాయించి చెప్పాలి. మీకు ఆదివారం ఉదయం 6 గంటలకు సాధ్యమవుతుందా, లేదా బుధవారం సాయంత్రం 7 గంటలకు సాధ్యమవుతుందా అని మనం ప్రెజెంటేషన్ టైం ఏవైతే ఉంటాయో ఆ 2 చెప్పాలి. అలా కాకుండా నువ్వు రేపు ఖాళీగా ఉంటావా, లేకపోతే ఉంటావా అంటే లేదు బిజీ అంటాడు, ఎల్లుండి ఖాళీగా ఉంటావా అంటే లేదు బిజీ అంటాడు, అయితే తర్వాత నేను చూసుకొని చెప్తా అని అంటాడు. కానీ తర్వాత ఎప్పుడు కూడా టైం ఇవ్వడు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టు విధంగా మనం 2 టైమింగ్స్ ఇస్తే ఆ 2 టైమింగ్స్ లో అతను ఏమవుతాడు అనుకుంటారంటే, ఇక్కడ నాకే చాయిస్ ఇచ్చాడు, సరే ఈ రెండిట్లో నా ఫ్రెండ్ చెప్పాడు కదా, ఒక మంచి టైం మనం కేటాయించుకొని పనులు మిగతా అన్ని ముగించుకొని అతను డిసైడ్ అయ్యి టైం కేటాయిస్తాడు. అక్కడికి వచ్చిన పని ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ గా వింటాడు, రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, మా మేడం మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, లేదా మా సార్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, రేపు రమ్మంటారా రేపు ఖాళీ ఉంటారా, ఎల్లుండి రమ్మంటారా ఎల్లుండి ఖాళీ ఉంటారా, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో అప్పుడు చెప్పండి అప్పుడు వస్తామంటే అతను ఏం చెప్తారంటే, నాకు ఈ రోజు ఖాళీ లేదంటే రేపు చూద్దాం, రేపు అడిగితే రేపు ఖాళీ లేదంటే ఎల్లుందాం, తర్వాత 1 వీక్ అంటారు, తర్వాత ఫోన్ కూడా ఇస్తారు, తర్వాత నాకు అస్సలు కుదరదండి నేను బిజీ అండి అని చెప్తాను. సో కాబట్టి ఇక్కడ మనం టైమింగ్స్ మనం సెట్ చేస్తే వాళ్ళు కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకే చాయిస్ ఇచ్చారు కదా, 2 టైమింగ్స్ అన్నారు, ఆ 2 టైమింగ్స్ లో మనం వీలు చూసుకొని పోదామని డిసైడ్ అవుతారు. కానీ అలా కాకుండా వాళ్ళని మనం రిక్వెస్ట్ గా రేపు ఉంటారా ఎదుగుతారా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందా అని చెప్తే అక్కడ వాళ్ళు మనకి టైం ఇవ్వరు. సో కాబట్టి సమయం ఎంపిక అనేది మనం ఒక ఎంపిక అనేది వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళ మీద చాయిస్ వదిలేస్తే వాళ్ళు ఎప్పుడు మనకి టైం ఇవ్వరు, టైం ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఎప్పుడైతే 2 ఆప్షన్స్ ఇస్తామో ఆ రెండిట్లో నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, దానికి ఈజీగా కూడా ఉంటుంది. ఎందుకంటే నా సోమవారం వీలు అనుకుంటే సోమవారం వస్తారు, లేకపోతే శుక్రవారం వీలు అనుకుంటే శుక్రవారం వస్తారు. కాబట్టి అదే విధంగా ఈ 2 ఆప్షన్స్ కూడా నన్నే అడుగుతున్నారు కదా అని చెప్పేసి కాబట్టి అతను సెలక్షన్ చేసుకొని నా పైన ఉందని భావిస్తాడు. కావున ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను ఖచ్చితంగా మీటింగ్ వెళ్ళాలని అతడు పాజిటివ్ గా ఆలోచించి మీటింగ్ కి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చే టైమింగ్స్ ఆప్షన్ ని అతనికి చెప్పారు, హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ టైం వచ్చి మీటింగ్ కింద సెకండ్ పిక్చర్ వచ్చేసి అతను టైం కేటాయించుకొని ఒకరు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ ఇన్వైట్ చేసిన వ్యక్తికి ఒక గౌరవప్రదంగా అతను అక్కడ హ్యాపీగా వచ్చి తన టైం కేటాయించుకొని వచ్చిన ఏదైతే మనం ఇన్వైట్ చేసామో ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా వింటారు, అలాగే రిజల్ట్ రావడానికి అవకాశం. నెక్స్ట్ 4th పాయింట్, 2 రోజుల పాలన, 2 days ఆఫ్ రూల్స్. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఇన్విటేషన్ ఇచ్చాము చేసాము, మరి తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అతను మీటింగ్ కి వస్తానని చెప్తాడు, కానీ తర్వాత తనకున్న పనులలో తనకు బిజీగా ఉండి మనం ఇచ్చిన మీటింగ్ ఇన్విటేషన్ మర్చిపోయి తన మీటింగ్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ లో చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్క్ వాళ్ళకి ఆల్రెడీ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు. హోంవర్క్ ఇంట్లో పని చేసుకుని ఇంట్లో వర్క్, బిజినెస్ చేసుకుంటే బిజినెస్, జాబ్ అయితే జాబ్, లేకపోతే ఇంకోటి సంథింగ్ ఇంత ముందు ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తుంటారో ఆ వర్క్ లో బిజీలో మర్చిపోయి వర్క్ లో పడి మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దీని గురించి అలవాటు లేదు కదా, తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీని గురించి మనకు తెలుసు, అతను మర్చిపోతాడేమో అని చెప్పేసి మనం కూడా రోజు ఫోన్ చేసి రోజు చెప్పడం కాకుండా మనం ఏ విధంగా చేయాలంటే అతను బిజీగా ఉండి మర్చిపోతాడు అనుకొని మనం గంటకు ఒకసారో లేదా 2 గంటలకు ఒకసారో ఫోన్ చేసి అతనిని వీటి గురించి గుర్తు చేసి ఇబ్బంది పెట్టరాదు. పదే మనం అతనికి చెప్తే ఏమవుతుందంటే, ఇతను ఇన్నిసార్లు చేస్తానంటే నాకేదో నా వల్ల ఏదో ఇతనికి ఏదో వస్తుంది, నాకు ఖాళీ లేదాను ఇంకోటి అతనికి
అతను ఉండే పనులు డిస్టర్బ్ అవడం వల్ల అతనికి ఇసుగు వచ్చేసి మనకి నో చెప్పడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఆ విధంగా చేయకూడదు. దీని వల్ల అతను నెగిటివ్ ఆలోచించి తన ఫోన్ కి రెస్పాండ్ అవ్వడం మానేస్తాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ పిక్చర్ లో ఏమవుతుంది, తన పనుల్లో బిజీలో మర్చిపోతారు కాబట్టి మనం గుర్తు చేయాలి. కానీ గుర్తు చేసే విధానం పదే పదే కాదు. గంటకి అరగంటకి చేసుడు ఫోన్ చేసి ఈ రోజు చేసేది కాదు. చేస్తే ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, సెకండ్ పిక్చర్ లో చూడండి అతను విసుక్కుంటాడు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ఫాలోఅప్ చేయడానికి వాట్సాప్ ను బాగా ఉపయోగించుకోవచ్చు. ఒకసారి గుర్తు చేశాను వాళ్ళే వస్తారు అనుకుంటే వాళ్ళకి అవసరం ఉండొచ్చు, కానీ బిజీగా ఉండి వాళ్ళు మీటింగ్ కి మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మనం ఇన్విటేషన్ ఇచ్చాక ఆ వ్యక్తి మీటింగ్ ను మిస్ అవ్వకూడదంటే ఈ ట్రిప్ తప్పకుండా ఫాలో అవ్వాలి. అంటే మనం చెప్తాం అతను పాజిటివ్ గా ఉన్నాడు, వస్తారు కూడా ఖచ్చితంగా. తన పనుల్లో మర్చిపోయింటారు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు రోజు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి సార్ ఇలా అంటే అవుతుందా మర్చిపోయారని చెప్పి తన టైం కేటాయించుకుంటారు, గుర్తు చేసుకుంటారు. అలాగే మళ్ళీ కూడా మనం ఏదైనా వాట్సాప్, ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి ఈ రోజున, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందరూ కూడా మామూలుగా వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే మెసేజ్ రూపంలో అయినా దానికి ఒకసారి గుర్తు చేస్తే అవును కదా కరెక్ట్ అని చెప్పేసి తన పనులన్నీ కూడా ముగించుకొని ఆ టైంకి ఎగ్జాక్ట్ గా రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనం చెప్పామని అని చెప్పేసి వారం ఊరికే చేస్తే ఏమనుకుంటుందని మనం వదిలేసినా కూడా అక్కడ మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం తనకి కొంత పదే పదే ఇసిగించేటట్టు కాకుండా మనం అతనికి పాజిబుల్ అయ్యే విధంగా మన మెసేజ్ రూపంలో అలాగే కాల్ రూపంలో మనం అతనికి గుర్తు చేయడం వల్ల తను రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతిరోజు